ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ని ఇన్వైట్ చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ గెస్ట్స్ అయితే ఇంప్రెస్ అయిపోతారు, నాది గ్యారంటీ. సమ్మర్కి అయితే ది బెస్ట్ డిజర్ట్ అని చెప్తాను. చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు సేమియా వేసుకోండి. సేమియాలు మీరు ఏ సేమియా అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ సూజీ రవ్వతో చేసిన సేమియా అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమియాల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది మనకి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే సేమియాలు అనేవి మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ 4 కప్పుల పాలు వేసుకోండి. క్వాంటిటీ వైజ్ అయితే 1 లీటర్ పాలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ పాలని చక్కగా మరిగించుకోండి. పొంగు వచ్చి మనకి మీగడ కడుతూ ఉంటుంది కదా, ఆ మీగడని కూడా అందులో వేసి కలిపేస్తూ ఉండాలన్నమాట. ఇలా పాలు థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేలా మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు కలుపుకొని ఉడికిస్తూ ఉండండి. అలాగే మనకి చుట్టుపక్కల మీగడ అనేది పేరుకుపోతూ ఉంటుంది కదా, ఆ మీగడిని కూడా మనం గీకి మళ్ళీ దాంట్లో కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇందులో చిక్కటి పాలు యూజ్ చేస్తే సేమియా అనేది చాలా రుచిగా కుదురుతుంది. చూడండి, సేమియా కూడా దగ్గరికి ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో పంచదార బదులు పటికి బెల్లం లేదంటే మిల్క్ మేడ్ కానీ వాడుకోవచ్చు. ఇది ఇలా మరుగుతూ ఉండగా ఇంకో పక్క ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలి. పాలలో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ వేసుకొని చిటికెడు ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ వేసుకోవచ్చు. మనకి సేమ్ టేస్ట్ ఉంటుంది. అయితే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే, ఒకవేళ కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర ఉంటే కనుక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని పాలలో ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మనం ముందుగా మరి పెట్టుకున్న సేమియాలో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేసేసి అలా వదిలేస్తే చిక్కబడిపోయి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించినట్టయితే మనకి దగ్గరకు అవుతుందన్నమాట కస్టర్డ్ పౌడర్ వల్ల. చూడండి, థిక్ అయింది మన కన్సిస్టెన్సీ అనేది. మరీ బాగా దగ్గరికి కూడా అవ్వకూడదండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని మనం చల్లార్చుకునేటప్పటికి ఇంకొంచెం దగ్గరకు అవుతుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకొక బౌల్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి 1 గంట కానీ, మీకు టైం ఉంటే 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒకవేళ ఇది మీరు రేపు తిందాం అనుకుంటే ముందు రోజు నైట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2 స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకొని నానబెట్టుకోండి. ఒకవేళ మీకు సబ్జా సీడ్స్ నచ్చకపోతే చియా సీడ్స్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి చక్కగా నానతాయి అన్నమాట. మన ఛానల్లో ఇంకా హెల్దీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ యాపిల్, దానిమ్మ, అలాగే స్ట్రాబెర్రీ, గ్రేప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ కాదు, మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి, కానీ పుల్లటివి వేసుకోవద్దు. ఇదిగోండి, మన సేమియా కస్టర్డ్ అయితే చక్కగా కూల్ అయిపోయిందనమాట. అలాగే కన్సిస్టెన్సీ దగ్గరకు అయింది. సబ్జా సీడ్స్ కూడా నానిపోయాయి. నెక్స్ట్ వీటిని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకోండి. దాని తర్వాత పై లేయర్గా మనం కస్టర్డ్ మిక్స్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, అవి ఫ్రూట్స్ టాపింగ్ లాగా వేసుకోవాలి. ఇదే ప్యాటర్న్ అని కాదు, కానీ మనకి ఏ విధంగా నచ్చితే అలా మనం దీన్ని కస్టమైజ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో లేయర్గా కస్టర్డ్ సేమియాని వేసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ సబ్జా సీడ్స్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. మనకి లేయరింగ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుందని చెప్పి నేను ఈ విధంగా వేసాను. మీకు ఏ విధంగా నచ్చితే అలా వేసుకోండి మీరు. చూడండి, మళ్ళీ పైన కస్టర్డ్ సేమియా అయితే వేసుకున్నాను. దానిపైన టాపింగ్గా నేను కొంచెం బాగుండడం కోసం డ్రై ఫ్రూట్స్ అండ్ టూటీ ఫ్రూటీ అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఇంకా ప్రీమియంగా ఉంచడానికి పై లేయర్లో సేమియా కస్టర్డ్ కాకుండా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దానిపైన మీరు టాపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, మన కస్టర్డ్ సేమియాతో చేసుకున్న ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. 1 గ్లాస్ తిన్నారంటే కడుపు నిండిపోతుంది. మీ ఇంట్లో పిల్లలు కనుక ఫ్రూట్స్ తినకపోయినా
ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.